హలో హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణు విశ్వ బ్లాగ్స్. ఈరోజు కూర బెండకాయ కూర అబ్బాయి చూసిరుగా పల్లెంలో పడుతున్నాయి అట్లా బెండకాయలు తెచ్చి రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి నూనె వేసి చూసిరుగా గిన్నె ఆవాలు గీత జీలకర్ర వేసి అవి చిటపట అనే లోపు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం అబ్బాయి. ఈ లోపు అవి చిటపట అంటే చూసిరుగా చిటపట అంటున్నాయి. ఈలోపు ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం అన్నగా కట్ చేసిన కూడా ఒక్క ఉల్లిగడ్డ అబ్బా. కేజీ కూర నాది, కేజీ కూరకు ఒక్క ఉల్లిగడ్డ వేసి చిటపట అనే నూనెలో ఆ ఉల్లిగడ్డలు వేయరబ్బా. ఇంకాస్త చిటపట అని స్మెల్ కూడా సూపర్ వస్తుంది. ఉల్లిగడ్డలు ఎంకుతుంటేనే అన్నం తినాలనిపిస్తుంది, అంత స్మెల్ వస్తుంది అబ్బా. నాకేనా మీ అందరి కోరికన్నా అట్లా కాగానే అట్లా వేయించుతుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే అబ్బా ఉల్లిగడ్డలు. అట్లా కాగానే ఒక స్పూన్ అల్లం, ఆ స్పూన్ తోటి అబ్బా. తర్వాత ఆ స్పూన్ తోటి పావు టీ స్పూన్కి ఎక్కువ ఉందబ్బా కొంచెం పసుపు అంత. తర్వాత మన రుచికి తగినంత ఉప్పు అబ్బా, కొంచెం తక్కువ తింటే మంచిది ఆరోగ్యానికి. కారం అయితే ఆ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసినబ్బా కారం. చూసిగా ఈ స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు. కేజీ కూరకు సరిపడమ్మా ఇంగ్రీడియంట్స్ అబ్బా నేను చెప్పేది. యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా కూర చేయరి సూపర్ ఉంటుంది, ఏ ముక్క కా ముక్క. తర్వాత కారం వేసినాక ధనియాల పొడి పావు టీ స్పూన్కి ఎక్కువ వేయాలబ్బా. చూసిరుగా ధనియాల పొడి కూడా వేసిన. తర్వాత దాల్చిన చెక్క పొడి చిట్టికేడు వేయాలబ్బా. చిట్టికేడు వేసినాక అవన్నీ ఉల్లిగడ్డలకు పడతట్టు మంచిగా గలపెట్టరబ్బా. అట్లా ఉల్లిగడ్డలకు ఆ మాల్ మసాలాలన్నీ పట్టాలి. ఇక్కడ నీకు డౌట్ రావచ్చు, ఏంది ఉల్లిగడ్డలనే అన్నీ వేసింది మరి బెండకాయలు ఉడుకుతాయా అని. బెండకాయలు ఉడుకుతాయి కాబట్టి అబ్బా చేసిన. మనకు తెలియక కొంతమంది ఫస్టే బెండకాయలు నూనెలు ఏంపి కథ ఓ అది పెద్ద ప్రాసెస్. చూసిరుగా అట్లా గిత్త కరివేపాకు వేయరబ్బా. కరివేపాకు ఎప్పుడైనా నూనెలో కాకుండా ఇట్లే చూసిరి. కరివేపాకు స్మెల్ తోటి కూర సూపర్ ఉంటుంది అంటే నా మురి. అయ్యా కరివేపాకు కూడా కొంచెం పట్టించినాక బెండకాయలు చూసిరా. మనం గోరు చేసుకున్న బెండకాయలన్నీ వేసేయరబ్బా. ఓపిక లేని వాళ్ళు అయితే పళ్ళాన్ని పట్టుకొని ఒకసారి గుమ్మరేరు. నాకు ఓపిక ఉంది కాబట్టి గంట చేయితోటి చిన్నగా వేసిన. అట్లా వేసి అన్నీ కింది నుంచి పై దాకా ఉల్లిగడ్డలు అంతా బెండకాయలకు పట్టిరబ్బా. ఇప్పుడు నేను కలుపుతున్నగా అట్ట కలిపి చిన్నగా కలుపుకోరు. కలుపుతప్పుడు చుట్టుపడితే మళ్ళీ అది గోల. అట్లా కలిపినాక ఇప్పుడు నేను చెప్పినట్టు బెండకాయ కూర చేయరబ్బా. పిల్లలు ఉన్న తల్లులకి, ఆఫీసుకు పోయేటోళ్ళకి, లేడీస్కి మస్తు సేపు. కూర పొయ్యి మీద పెట్టి మీరు పని చేసుకుంటే ఒక్క దాని పని అదైతే మీ పని మీరు చేసుకోవచ్చు అలా అనమాట. కలిపినాక చూసిరుగా అంతా మాల్ మసాలా బెండకాయలకు పెట్టినాయి చూసిరుగా. అట్లా పెట్టినాక మూత పెట్టుకోరబ్బా. మూత పెట్టి గట్ట రోలు పెట్టుకోరా. రోలు పెడతారా ఎవరన్నా అని అనుకోవచ్చు. చెప్తా ఆగండి. చిన్నమంట పెట్టమన్నగా మరి సెగ కలగాలిగా. అందుకు దాని మీద బరువు పెడితే సెగ వచ్చి మంచిగా ఉడుకుద్ది. ఈలోపు మన పనులు అయిపోతాయి. అట్లా పెట్టినాక మధ్యలో ఒక్కసారి వచ్చి రోలు పక్కన దింపి మూత బాగా తీయాలబ్బా. చూసిర్రా మూత తీస్తున్నా తీసిన చూడరబ్బా. చూడ్రి తీస్తున్నా. తీసినాక బెండకాయ చూసిర్రా పొగలు కక్కింది. కూర మొత్తం మీద 2 సార్లు కలబెట్టినబ్బా. మీరు కూడా ఒకసారి చేసి చూడ్రి. మీరు నాకే చెప్తారు కామెంట్ బాక్స్లో. 50% అయినాక ఒక్కసారి మూత తీసి అదే చిన్నమంట పెట్టి గిట్లా కలబెట్టాలబ్బా. కలబెట్టుడంటే భయ గంటకేసి రుద్దిరనుకో లై అయిద్ది. కూర రుచి ఉండదు, పసి ఉండదు. చాలా మంది అంటారుగా బెండకాయ లై ఉందని తినారని. ఇట్లా చేయరు. లై ఎందుకు ఉంటుందో నేను చూస్తాగా. అట్లా చేసి అడుగు నుంచి కొంచెం పైన చేసి పెట్టి మళ్ళీ ఒక్కసారిగా కలబెట్టినాక 50% అయినాక మళ్ళీ ఒకసారి మూత పెట్టిరబ్బా. చూసిరుగా పెట్టిన. అట్లా మూత పెట్టినాక మళ్ళీ దాముకి బరువు పెట్టి బిర్యానీ కాదు కానీ దీనికి కూడా ఇట్లా చేసి చూడరు. బిర్యానీకి పెట్టినట్టు సూపర్ వస్తుంది. చూసిరుగా అట్లా పెట్టి మళ్ళీ ఇంట్లో పని ఏదైనా చేసుకోపోరి. ఈలోపు ఇది అవుతుంటుంటుంది. నన్ను నమ్మిట చేయరబ్బా. సూపర్ ఉంటుంది కూర మామూలుగా. టైం అయితే మస్తు సేఫ్, టెన్షన్ లేకుండా. పిల్లలు ఉన్న తల్లులకి, ఆఫీసుకు పోయే లేడీస్కి, పనికి ఏ జాబుకు పోయేటోళ్ళకి ఆ జాబుకి అబ్బా. చూసిర్రా 2సారి మళ్ళీ తీసినబ్బా. తీయంగానే పొగలు మళ్ళీ బెండకాయ లై అయిందా కాలేదు. 2 సార్లు కలబెట్టినాయి కాబట్టి ట్రై కాలేదు. 10 సార్లు కలబెడితే మాత్రం అసలు ఆ కూర అట్టు ఉండదు.
ఇక మీకు డౌట్ రావచ్చు మరి కూర ఉడికిందా లేదా ముందే ఉల్లిగడ్డలలో అన్నీ వేసిందని. ఇక చూసిరుగా చూపిస్తున్నా. ఏందక్క ముందల నుంచి చూడలేదంటే మీకు ఇంకో డౌట్ వస్తుంది. పుల్లల స్పూన్ కాబట్టి ఆ ఉడికినట్టు అవుపడ్డదని. మీకు ఆ డౌట్ వచ్చేలోపే నేను ఇక వెనక నుండి కలిపినప్ప. ఇక చూసిరుగా ఎంత మంచిగా ఉడికిందో. ఇక ఖాతం ఇక స్టవ్ బంద్ చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.